బాక్సాఫీస్ దగ్గర ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గమ్ గమ్ గణేష. లాస్ట్ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర బేబీ మూవీతో 85 కోట్ల బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న ఆనంద్ దేవరకొండ గమ్ గమ్ గణేష సినిమాతో మరోసారి ఆకట్టుకుంటాడు అనుకున్న కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా వీకెండ్ లో ఓవరాల్ గా పర్వాలేదనిపించే కలెక్షన్లు సాధించిన బ్రేక్ ఈవెన్ అందుకోవడానికి మాత్రం సినిమా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద సినిమా మూడవ రోజు బాక్సాఫీస్ దగ్గర అనుకున్న దానికన్నా కొంచెం తక్కువ కలెక్షన్లనే సొంతం చేసుకోగా వీకెండ్ కంప్లీట్ అయ్యే టైంకి ఓవరాల్ గా సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 78 లక్షలు, టోటల్ ఆంధ్ర సీడెడ్లలో 90 లక్షల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1.68 కోట్ల దాకా షేర్ ను 3.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ అన్ని కలుపుకొని సినిమా 26 లక్షల రేంజ్ లో షేర్ అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 1.94 కోట్ల రేంజ్ లో షేర్ ను 4 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను వసూలు చేసింది. సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5.5 కోట్ల దాకా ఉండగా మొత్తం మీద 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం మరో 3.56 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీకెండ్ లో అంచనాలకు తగ్గట్లు కలెక్షన్లను సాధించలేకపోయిన ఈ సినిమా ఇక వర్కింగ్ డేస్ లో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ ను చూపెడుతుందో చూడాలి ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.